బోట్ కంపెనీ స్టార్ట్ చేసినటువంటి అమన్ గుప్తా గారి లైఫ్లో రిజెక్షన్స్ మన బాడీలో పార్ట్స్ ఎలాగైతే ఉంటాయో అతని లైఫ్లో రిజెక్షన్స్ కూడా పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. చాలాసార్లు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి కేవలం 5 సంవత్సరాల్లోనే 6,000 కోట్ల కంపెనీని స్థాపించడం అనేది కొంచెం ఆశ్చర్యదగ్గ విషయమే. సో మనం ఈ వీడియోలో అసలు ఐడియా ఎలా వచ్చింది, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటిది, వాటికి ఎలా సొల్యూషన్స్ ఇచ్చారు, సో వాళ్ళ స్ట్రాటజీస్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు సుమంత్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. కొన్ని సంవత్సరాల ముందు ఈ కంపెనీ ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు ప్రతిరోజు 10,000 కంటే ఎక్కువ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తుంది. ఇండియాలో సెల్ అయ్యే 10 ఇయర్ ఫోన్స్లో 6 ఇయర్ ఫోన్స్ వీళ్ళవే. ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో JBL, నాయిస్, మివి లాంటి బ్రాండ్స్ ఉన్నప్పటికీ కూడా అసలు అమన్ గుప్తా గారు 5 సంవత్సరాల్లోనే ఈ బ్రాండ్ని సక్సెస్ ఎలా చేశారనేది కొంచెం ఆశ్చర్యమే. 2016లో బోట్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్రెడీ మార్కెట్ సాచురేట్ అయింది. లైక్ చైనీస్, జపనీస్, ఇండియా మరియు జర్మన్ ప్రోడక్ట్స్ దాదాపు 200 డిఫరెంట్ కంపెనీస్ ఇయర్ ఫోన్స్ మార్కెట్లో ఆల్రెడీ హెవీ కాంపిటీషన్లు ఉన్నాయి. స్టోరీ స్టార్ట్ అవుతుంది 2 సంవత్సరాల ముందు, అంటే 2014లో. అప్పుడప్పుడే JBL ఇండియాలో లాంచ్ అయింది అండ్ తన కాళ్ళని పటిష్టంగా చేస్తుంది. సో అప్పుడు అమన్ గుప్తా గారు కూడా JBLలోని పనిచేస్తున్నారు అండ్ అతను ఆశ్చర్యపడింది ఏంటంటే JBL ర్యాపిడ్గా గ్రో అవుతుంది, చాలా బాగా గ్రో అవుతుంది. ఈ గ్రోత్ని చూసి అతను కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఈ గ్రోత్ని చూసి అతనికి కూడా ఆలోచన వస్తుంది, మనం కూడా ఈ ఫీల్డ్లో కాలు పెట్టాలని. అతనికి ఐడియా వచ్చినప్పుడు అతను మార్కెట్ని స్టడీ చేస్తున్నప్పుడు అతను ఒక బిగ్గెస్ట్ చేంజ్ని గమనించాడు. అదేంటంటే సెల్లర్ టు బయ్యర్ మార్కెట్ షిఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే ఇంతకు ముందుకు ఏదైనా సరే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని ఎవరికి అమ్ముదాం అని ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ కస్టమర్స్ యొక్క నీడ్స్, వాంట్స్ని అర్థం చేసుకున్న తర్వాత దానికి తగ్గ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తారు. ఇంతకు ముందుకు అమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చేసి అమ్మే వాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు, కొనేవాళ్ళు తక్కువ అయిపోయారు. JBL, స్కల్ క్యాండీ, బౌల్ట్, నాయిస్, మివి ఇలాంటి బ్రాండ్స్ ఆల్రెడీ చాలా గట్టి పోటీ ఇస్తున్నవి. దాదాపు 200 బ్రాండ్స్ ఆల్రెడీ మార్కెట్లో హెవీ కాంపిటీషన్ ఉన్నాయి. మరియు JBL, స్కల్ క్యాండీ లాంటి బ్రాండ్స్ ఇండియన్ కస్టమర్స్ యొక్క బిహేవియర్ మరియు టేస్ట్ ప్రిఫరెన్స్ని స్ట్రాటజికల్గా అనలైజ్ చేసి దానికి తగ్గట్టు కస్టమర్స్కి నచ్చే విధంగా ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నవి. ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి ఫీల్డ్లో కాలు పెట్టడం అనేది కొంచెం భయం వేస్తుంది ఆఫ్ కోర్స్. మరి ఇప్పుడు అసలు ఏం చేద్దాం, అసలు ఏం చేస్తే బోట్ సక్సెస్ అవుతుంది? అసలు అమన్ గుప్తా గారు ఏం చేశారని మార్కెట్లో అన్ని బ్రాండ్స్ ఒకవైపు అయితే బోట్ మాత్రమే ఇంకో ఎత్తు అయిపోయింది. మీరు అనుకోవచ్చు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ మరియు కార్తీక్ ఆర్యన్ లాంటి వాళ్ళతోటి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ప్రోడక్ట్స్ అయితే సెల్ అవ్వాల్సిందే. బోట్ సక్సెస్కి కారణం అసలైన సీక్రెట్ మార్కెటింగ్ మాత్రమే కాదు. 2016లో బోట్ని స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళేదో కొత్తగా ఇన్నోవేషన్ చేశారని కాదు, ప్రోడక్ట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం తీసుకురాలేదు. మరి సీక్రెట్ ఏదైనా ఉందా అంటే అది కంప్లీట్లీ ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీలో మాత్రమే ఉంది. ఎలా తెచ్చామన్నది ఇంపార్టెంట్ కాదన్నాయ్, ఎలా అమ్ముతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్ టైమింగ్, ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో చూడండి. 2016లో వీళ్ళతో పాటు జియో కూడా లాంచ్ అయింది. జియో లాంచ్ అయినప్పుడు ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ చీప్గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇయర్ ఫోన్స్ కావాల్సిందే. సో వాళ్ళు తీసుకుందామంటే ఎలాంటి ఇయర్ ఫోన్స్ తీసుకుంటారంటే మరి లో ప్రైజ్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ తీసుకోరు, మరి హై ప్రైజ్ ఉన్నటువంటి ఇయర్ ఫోన్స్ కూడా తీసుకోరు. వాళ్ళకి కావాల్సింది, అందరికీ కావాల్సింది మిడ్ రేంజ్ ఇయర్ ఫోన్స్. అంటే ప్రైస్ ఎక్కువ ఉండదు, మరీ చీప్గా కూడా ఉండదు. వాయిస్ క్వాలిటీ మరీ హైగా ఉండాల్సిన అవసరం లేదు, బాగుంటే చాలు. అండ్ బేస్ బాగుండాలి. సో ఈ స్ట్రాటజీని వీళ్ళు యూజ్ చేశారనమాట. ఇది ఎలా యూజ్ చేస్తారంటే వీళ్ళు తెచ్చిన ప్రోడక్ట్స్ ఏవైతే వచ్చాయో వీటిని రీజనబుల్ ప్రైస్లోనే లాంచ్ చేశారు. అంటే మరీ తక్కువ ప్రైస్ కాకుండా 300 నుంచి వెళ్ళి స్టార్ట్ చేసి మరీ హై ప్రైస్ 999 కంటే పైన కాకుండా ఇందులోనే వీళ్ళు ప్రోడక్ట్ని లాంచ్ చేశారనమాట. అండ్ వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది బేస్ మీద. బోర్డు యూజ్ చేసినటువంటి స్ట్రాటజీ పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్. పర్ఫెక్ట్ టైమింగ్లో ప్రోడక్ట్ని తెచ్చారు. ఇంకోటి ఇది రీజనబుల్ ప్రైస్లోనే వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేశారు. క్వాలిటీ మంచిగా ఉంది అండ్ బేస్ మీద ఫోకస్ ఎక్కువ చేశారు. ఎందుకంటే 2000 ఇయర్ ఫోన్స్లో అండ్ 500 ఇయర్ ఫోన్స్లో పెద్దగా నాయిస్లో అండ్ నార్మల్ పీపుల్ అండర్స్టాండ్ అయ్యే విధంగా పెద్దగా చేంజ్ ఉండదు.